వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ యామ్ అరవింద్ సుబ్బారావు. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు స్టోరీ నెంబర్ 009ని నేర్చుకోబోతున్నాం. ఈ కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ముందుగా తెలుగులో ఉన్న మ్యాటర్ని మీ ఓన్ స్టైల్లో ట్రాన్స్లేట్ చేసి చూసుకొని ఆ తర్వాత నేను చెప్పినటువంటి అనాలిసిస్తో కంపేర్ చేసుకుంటే మీ ఇంగ్లీష్ చాలా ఫాస్ట్గా ఎదిగే అవకాశం ఉంటుంది, ఇంప్రూవ్ అవుతారు. ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ కలిగిన స్టోరీస్. ఎందుకంటే ఇవి నేను డిగ్రీ లెక్చరర్గా ఉన్న రోజుల్లో కాలేజీల్లో చెప్పిన లెసన్స్నే ఆ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేషన్కి ఉపయోగించి మీకు చెప్పడం జరుగుతుంది. అందుకని శ్రద్ధగా నేను చెప్పినట్లుగా ఫాలో అయినట్లయితే మీ ఇంగ్లీష్ చాలా త్వరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, స్టోరీలోకి వెళదాం. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఒక మేఘావృతమైన మధ్యాహ్నం ఆ బంగ్లాలోని వారు డైనింగ్ టేబుల్ వద్ద ఉండగా ఒక సైక్లిస్ట్ పిచ్చగా బెల్లు కొట్టి ప్రకటించాడు. ఒక మేఘావృతమైన మధ్యాహ్నం అంటే అనే క్లౌడీ ఆఫ్టర్నూన్. ఇది ఎప్పుడైనా ఎండ కాస్తున్నప్పుడైతే అనే సన్నీ ఆఫ్టర్నూన్ అనండి. అదే కాస్త మబ్బులు ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే అనే క్లౌడీ ఆఫ్టర్నూన్. ఒక కామా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్ చేద్దాం. ఆ బంగ్లాలోని వారు డైనింగ్ టేబుల్ వద్ద ఉండగా అంటే మనం వెన్ అనే కంజంక్షన్తో స్టార్ట్ చేస్తే సబార్డినేట్ క్లాస్. When the inmates of the bungalow were at the dining table. When the inmates of the bungalow అంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్మేట్స్ అంటాం. When the inmates of the bungalow were at the dining table. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. ఆఫ్టర్నూన్ అంటే ఏం చేస్తున్నారు మనకు తెలిసి, ఇంకా అక్కడ దే వర్ హ్యావింగ్ దేర్ లంచ్ అని చెప్పక్కర్లేదు మనం. అది ఒక సైక్లిస్ట్ పిచ్చగా బెల్లు కొట్టి ప్రకటించాడు. సైక్లిస్ట్ అంటే సైకిల్ మీద వెళ్తున్న ఒక ప్రయాణికుడు. ఏ సైక్లిస్ట్ ర్యాంగ్ ద బెల్. పిచ్చగా అంటే ఏంటంటే ఆందోళన. పామును చూసిన వాడికి ఎవడైనా ప్రశాంతంగా ఉండలేడు కదా, అలాంటి ఒక గందరగోళం స్థితిలో దానికి కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఫ్రాంటికల్లీ. ఏ సైక్లిస్ట్ ర్యాంగ్ ద బెల్ ఫ్రాంటికల్లీ ప్రకటించాడు అండ్ అనౌన్స్డ్. సెంటెన్స్ మొత్తం చూడండి. అన్ ఏ క్లౌడీ ఆఫ్టర్నూన్ వెన్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద బంగ్లా వర్ ఎట్ ద డైనింగ్ టేబుల్ ఏ సైక్లిస్ట్ ర్యాంగ్ ద బెల్ ఫ్రాంటికల్లీ అండ్ అనౌన్స్డ్. ఏమిటి ఆయన అనౌన్స్ చేసిన ఆ న్యూస్ ఏంటంటే, ఒక పెద్ద నాగుపాము మీ కాంపౌండ్లోకి ప్రవేశించింది. అది అతను ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇది జనరల్ పాస్ట్ సింపుల్ అని రాసుకోవచ్చు. అతను చెప్పిన డైలాగ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుంటే, ఏ బిగ్ కోబ్రా హ్యాస్ గాట్ ఇన్ టు యువర్ కాంపౌండ్. ఏ బిగ్ కోబ్రా హ్యాస్ గాట్ ఇన్ టు యువర్ కాంపౌండ్. ఎంటర్డ్ అనే వర్బ్ కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ అలా రాసుకుని ఉంటే ఇట్స్ ఆల్సో రైట్. అతను గేటు కింద ఆ పాము యొక్క జాడ చూపించి తన ప్రయాణాన్ని మరలా ప్రారంభించాడు. హీ పాయింటెడ్ టు ఇట్స్ ట్రాక్. జాడ అంటే పాము వెళ్ళినటువంటి ఆ గీతలాగా పడుతుంది ఎప్పుడైనా పాము మట్టిలో కనుక అలా వెళితే. హీ పాయింటెడ్ టు ఇట్స్ ట్రాక్ అండర్ ద గేట్. గేట్ కింద ఉన్నటువంటి ఆ జాడ చూపించాడు. తిరిగి తన ప్రయాణాన్ని తాను మొదలెట్టాడు. అండ్ హీ రెజ్యూమ్డ్ హిజ్ జర్నీ. ఆ కుటుంబం, ఒక అమ్మ 4 కొడుకులు కలిగి ఉన్న ఆ కుటుంబం గొప్ప ఆందోళనతో గేటు వద్ద సమావేశమయ్యారు. సో ఆ ఇంట్లో ఉన్న మెంబర్స్ ఎవరంటే 1 మదర్ 4 సన్స్. 5 కలిగి ఉన్న ఆ ఇంటిని మనం ఎలా రాద్దామంటే, ద ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ ది మదర్ అండ్ హర్ 4 సన్స్. The family consisting of the mother and her 4 sons గేటు వద్ద సమావేశమయ్యారు. అసెంబల్డ్ ఎట్ ద గేట్ గొప్ప ఆందోళనతో. ఇన్ గ్రేట్ యాజిటేషన్. మొత్తం చూద్దాం. ద ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ ద మదర్ అండ్ హర్ 4 sons అసెంబల్డ్ ఎట్ ద గేట్ ఇన్ గ్రేట్ యాజిటేషన్. ముసలి సేవకుడు దాస ఒక షెడ్డులో నిద్రపోతూ ఉన్నాడు. అంటే వీళ్ళకి ఒక సర్వెంట్ కూడా ఉన్నాడు. ద ఓల్డ్ సర్వెంట్ దాసా వాజ్ స్లీపింగ్ ఇన్ ద షెడ్. ద ఓల్డ్ సర్వెంట్ దాసా వాజ్ స్లీపింగ్ ఇన్ ద షెడ్. వాళ్ళు అతన్ని నిద్ర లేపి పాము రాక గురించి చెప్పారు. వాళ్ళు అంటే ఆ ఇంటి వాళ్ళు. దే వోక్ హిమ్ అప్ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ ది కోబ్రా. వాళ్ళు నిద్ర లేపారు అని అన్నప్పుడు వోకప్ అనే వర్బ్కి మధ్యలో ఆ వోక్ అప్ మధ్యలో ఎవరినైతే నిద్ర లేపామో ఆ ఆబ్జెక్ట్ని అక్కడ రాసుకుంటే కానీ ఈ మీనింగ్ రాదు. దే వోక్ హిమ్ అప్ అండ్ టోల్డ్ హిమ్. ఆ తర్వాత చెప్పారు ఏమని,
అబౌట్ ద అరైవల్ ఆఫ్ ద కోబ్రా. అరైవల్ అంటే అరైవ్డ్ అనే వర్బ్కి ఇది నౌన్ ఫామ్. మనకు రైల్వే స్టేషన్లో చూస్తాం చూడండి, అరైవల్ అండ్ డిపార్చర్స్ ఆఫ్ ద ట్రైన్స్ అని. రైళ్ల బళ్ళ రాకపోకల వివరాలు. రాక అనడానికి ఇంగ్లీష్లో అరైవల్, పోక అనడానికి డిపార్చర్. సో ఇది వచ్చింది కాబట్టి రాక గురించి చెప్పాడు. అబౌట్ ద అరైవల్ ఆఫ్ ది కోబ్రా. టోటల్గా సెంటెన్స్, దే వోక్ హిమ్ అప్ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ ది కోబ్రా. అతను ఈజీగా తీసుకున్నాడు. మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు చెప్తుంటారు కదా, టేక్ ఇట్ ఈజీ అని. దాన్నే మనం ఇప్పుడు పాస్ట్ టెన్స్లో రాసుకున్నాం. హీ టుక్ ఇట్ ఈజీ. అతను ఈజీగా తీసుకున్నాడు. అది ఇక్కడే ఎక్కడో ఉంది. అది ఇక్కడే ఎక్కడో ఉంది. ఇట్ ఈజ్ సమ్వేర్ హియర్. ఇట్ ఈజ్ సమ్వేర్ ఎక్కడో, ఇక్కడే, హియర్. ఇట్ ఈజ్ సమ్వేర్ హియర్. సాయంత్రానికల్లా నీవు దానిని కనిపెట్టలేకపోతే నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాం. సో పాము రాక ఇతని ఉద్యోగానికి సమస్య కూర్చుంది. ఇది మనము ఇఫ్ కండిషన్స్లో రాసుకుందాం. ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ ఇట్ బై ఈవినింగ్. నువ్వు సాయంత్రానికల్లా కనిపెట్టలేకపోతే, ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ ఇట్ బై ఈవినింగ్, వీ విల్ డిస్మిస్ యూ. వీ విల్ డిస్మిస్ యూ. నిన్ను ఉద్యోగం నుంచి తీసివేస్తాం. తోట మరియు లాన్ను నీవు నిర్లక్ష్యం చేయడం వలన ఈ పాము మన కాంపౌండ్లోకి వచ్చింది. అది రీజన్ ఎందుకు ఈయన ఉద్యోగానికి ప్రాబ్లం వచ్చిందంటే, యాజ్ యూ నెగ్లెక్టెడ్ ద గార్డెన్ అండ్ ద లాన్స్. వలన అంటే మనకు ఎప్పుడు కూడా సెంటెన్స్కి స్టార్టింగ్లో యాజ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక సబార్డినేట్ క్లాస్ ఫామ్ అవుతుంది. యాజ్ యూ నెగ్లెక్టెడ్ ద గార్డెన్ అండ్ ద లాన్స్. గార్డెన్ని, లాన్స్ని నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల ద కోబ్రా ఎంటర్డ్ ఇంటూ అవర్ గార్డెన్. అక్కడ గుమిగూడిన ఇరుగు పొరుగు దాసా కేసి చూశారు. సో ఎప్పుడైనా పాము వచ్చింది అనగానే ఎవరింట్లోకైనా చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవుతారు కదా, వాళ్ళందరూ వచ్చి అతనికి ఏది చూశారట. ఎందుకో చూద్దాం. ద నైబర్స్ హూ గ్యాదర్డ్ దేర్ లుక్డ్ ఎట్ దాసా. వారు అన్నారు, మీరు ఈ భూమి మీద అత్యంత సోమరి పనివాడిని కలిగి ఉన్నారు. సో అందుకు అందరూ అతనికే చూశారంటే ఇతను సోమరితనం ఏ రేంజో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుసు. సో దాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లోకి మారుద్దాం. దే సెడ్. వారు అన్నారు, ఇన్వర్టెడ్ కామర్స్లో, మీరు కలిగి ఉన్నారు. ఎలాంటి సర్వెంట్ని? భూమి మీద అత్యంత సోమరి. అత్యంత సోమరి అని అన్నామంటే మనం సూపర్లేటివ్ వర్డ్ వాడుకోవాలి. సోమరితనం ఇంగ్లీష్ వర్డ్ లేజీ. సూపర్లేటివ్ వర్డ్ అయితే లేజీ, లేజియర్, లేజియెస్ట్. రైట్? లేజియెస్ట్ సూపర్లేటివ్ వర్డ్ వాడినప్పుడు ఎప్పుడు దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ రాద్దాం. యూ హ్యావ్ ద లేజియెస్ట్ సర్వెంట్ ఆన్ ఎర్త్. యూ హ్యావ్ ద లేజియెస్ట్ సర్వెంట్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద అత్యంత సోమరి అయిన ఒక పనివాడిని మీరు కలిగి ఉన్నారంటే మీ పనివాడు, మీ వర్కరు, మీ సర్వెంట్ చాలా సోమరి అని ఒక ముక్కలో చెప్పారు అందరూ కలిసి. అతను పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. అది అతని బాధ్యత. అతను పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అన్నామంటే దట్ ఈజ్ ఎ రూల్. షుడ్. హీ షుడ్ కీప్ ద సరౌండింగ్స్ టిడీ. టిడీ అంటే శుభ్రంగా, అంటిడి అంటే అశుభ్రంగా. హీ షుడ్ కీప్ ద సరౌండింగ్స్ టిడీ. అది అతని బాధ్యత. ఇట్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఈ సెంటెన్స్ అన్నీ వాళ్ళు చెప్పినటువంటివి అనమాట, నైబర్స్ చెప్పినవి ఇతని గురించి. దాసా అన్నాడు, కొన్ని నెలలుగా నేను గడ్డి కోసే కత్తెర కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా వర్కర్స్ వాళ్ళు చేయని పనికి వాళ్ళ దగ్గర లేని టూల్స్ గురించి మాట్లాడుతుంటారు. అదే ఇతను కూడా ప్లే చేశాడు. దాసా సెడ్, నేను కొన్ని నెలలుగా గడ్డి కోసే కత్తెర కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కొన్ని నెలలుగా ఒక పని చేస్తూ ఉన్నట్లయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది కదా. ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ దేనికోసము ఏ గ్రాస్ కటర్ ఫర్ మంత్స్. ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ ఏ గ్రాస్ కటర్ ఫర్ మంత్స్. ఎన్ని నెలలో పెట్టలేదు కాబట్టి మనం అక్కడ నెంబర్ వేయకుండా ఫర్ మంత్స్ అని రాస్తున్నాం. అందరూ ఒక్క మాటగా చెప్పారు. సో వాళ్ళందరూ ఏకధాటిగా చెప్పారంటాం చూడండి అలా. ఆల్ ద పీపుల్ సెడ్ ఇన్ వన్ వాయిస్. ఏమిటో వాళ్ళు చెప్పిన మాట? ఉన్న వాటిని ఉపయోగించి పని చేయడం నేర్చుకోమని
మరియు డిమాండ్స్ చేయవద్దని. సో ఏం డైలాగ్ చెప్పారంటే, యూ షుడ్ లెర్న్ టు మేనేజ్ విత్ అవైలబుల్ థింగ్స్. యూ షుడ్ లెర్న్ టు మేనేజ్ విత్ అవైలబుల్ థింగ్స్ అండ్ నాట్ టు మేక్ డిమాండ్స్. చేయవద్దని. యాక్చువల్గా డోంట్ మేక్ డిమాండ్స్ అనేటటువంటి డైరెక్ట్ స్పీచ్లో ఉండే సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకున్నప్పుడు ఆ డూ లేకుండా ఉత్త నాట్ తీసుకొని నాట్ టు మేక్ డిమాండ్స్ అని అట్లా మార్చుకుంటాం. సో ఈ సెంటెన్స్ మొత్తం ఇప్పుడు, ఆల్ ద పీపుల్ సెడ్ ఇన్ వన్ వాయిస్ యూ షుడ్ లెర్న్ టు మేనేజ్ విత్ అవైలబుల్ థింగ్స్ అండ్ నాట్ టు మేక్ డిమాండ్స్. అతను మౌనం వహించాడు. హీ బికేమ్ సైలెంట్. హీ బికేమ్ సైలెంట్. ఆ సమయంలో ఆ ఇంటిలోని కాలేజీకి వెళ్ళే అబ్బాయి సంవత్సరానికి 30,000 మంది పాము కాటుకు చనిపోతారని తాను అమెరికన్ పేపర్లో చదివానని చెప్పాడు. రైట్. ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్. ఈ సమయంలో ఆ ఇంటిలోని కాలేజీకి వెళ్ళే అబ్బాయిని మనం సబ్జెక్టుగా తీసుకుందాం. ఈ సమయంలో ఎట్ దట్ టైం, ఆ ఇంటిలోని కాలేజీకి వెళ్ళే అబ్బాయి, ద కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది హౌస్ చెప్పాడు. సెడ్ ఏమని? దట్ తాను అమెరికన్ పేపర్లో చదివానని. ఈ హ్యాడ్ రెడ్ ఇన్ ద అమెరికన్ న్యూస్ పేపర్. ఏమని చదివాడట? 30,000 మంది పాము కాటుకు చనిపోతారని. సంవత్సరానికి 30,000 మంది పాము కాటుకు చనిపోతారని. దట్ 30,000 పీపుల్ డై ఆఫ్, పాము కాటు అనడానికి ఇంగ్లీష్లో స్నేక్ బైట్ అంటాం, ఎవ్రీ ఇయర్. మొత్తం సెంటెన్స్ 4 parts చూడండి. ఎట్ ద టైమ్ ద కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ద హౌస్ సెడ్ దట్. అంతవరకు ఒక మెయిన్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు సబార్డినేట్ క్లాస్ తీసుకుందాం. ఈ హ్యాడ్ రెడ్ ఇన్ ద అమెరికన్ న్యూస్ పేపర్. ఇక్కడ ఇంకొక సబార్డినేట్ క్లాస్. దట్ 30,000 పీపుల్ డై ఆఫ్ స్నేక్ బైట్ ఎవ్రీ ఇయర్. కొంతమంది హుషారైన కుర్రాళ్ళు వెదురు కర్రలు తెచ్చారు. వెదురు కర్రలు అంటే పామును కొట్టడానికి. సమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ బ్రాట్. వెదురు కర్రలను బ్యాంబూ స్టిక్స్ అంటాం. బ్యాంబూ స్టిక్స్ ఎందుకు? పాముని చంపడానికి. టు ఇన్ఫినిట్, టు కిల్ ద స్నేక్. సమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ బ్రాట్ బ్యాంబూ స్టిక్స్ టు కిల్ ద స్నేక్. ఆ కుర్రాళ్ళు పంచెలు ఎగ్గట్టి దొరికిన ప్రతి కత్తి గడ్డపార పట్టుకుని తోట మొత్తం తవ్వారు. ఆ కుర్రాళ్ళు, ద యూత్, పంచెలు ఎగ్గట్టి టక్డప్ దేర్ ధోతీస్. మామూలుగా ప్యాంట్ అయితే టక్కింగ్ చేస్తాం, ఇది టకప్. టక్డప్ దేర్ ధోతీస్ అండ్ సీజ్డ్, పట్టుకొని ఏం దొరుకుతుంది, ఎవ్రీ నైఫ్ అండ్ గడ్డపార అంటే గుణపం. కొన్ని ఊర్లో గుణపం అంటారు, కొన్ని ఏరియాలో గడ్డపార అంటారు. ఎవ్రీ నైఫ్ అండ్ క్రోబార్. ఏం చేశారు? తోట మొత్తం తవ్వారు. ఎక్కడెక్కడ డౌట్ ఉందో అక్కడ అలా తవ్వారు. అండ్ డగ్ ద ఎంటైర్ గార్డెన్. ద యూత్ టక్డ్ అప్ దేర్ ధోతీస్ అండ్ సీజ్డ్ ఎవ్రీ నైఫ్ అండ్ క్రోబార్ అండ్ డగ్ ద ఎంటైర్ గార్డెన్. ఒక ముసలి భిక్షగాడు దానం కోసం అరిచాడు గేటు దగ్గర. వీళ్ళ గోల్లో వీళ్ళుంటే అడుక్కునేవాడు ఒకడు వచ్చాడు. అన్ ఓల్డ్ బెగ్గర్ క్రైడ్ ఎట్ ద గేట్. ఓకే, అన్ ఓల్డ్ బెగ్గర్ క్రైడ్ ఎట్ ద గేట్ ఫర్ ఆర్మ్స్. ALMS. ఆర్మ్స్ అంటే దానము. ఆమె అతనికి, మేము పామును వెంటాడుతున్నామని మమ్మల్ని విసిగించవద్దని చెప్పింది. ఆమె అతనికి చెప్పింది. ఇది ఫస్ట్ మెయిన్ క్లాస్. షీ టోల్డ్ హిమ్. ఏమని చెప్పిందో అది రాయబోయే ముందు దట్ అనేటువంటి కంజంక్షన్ రాసుకుందాం. షీ టోల్డ్ హిమ్ దట్. మేము పాముని వెంటాడుతున్నాము అంటే వాళ్ళు పాముని వెంటాడుతున్నారని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకోవాలి. దే వర్ హంటింగ్ ద స్నేక్. మమ్మల్ని విసిగించవద్దు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు అయితే డోంట్ ఇరిటేట్ అని, డోంట్ పెస్టర్ అని ఉండొచ్చు. దాన్ని ఇండైరెక్ట్లో రాస్తున్నాం కాబట్టి నాట్ టు పెస్టర్ దెమ్, నాట్ టు ఇరిటేట్ దెమ్ లేదా నాట్ టు పెస్టర్ దెమ్. అది విని ఆ ముసలివాడు చాలా ఆనందపడ్డాడు. ఆన్ హీరింగ్ దట్, అది విని ద ఓల్డ్ మ్యాన్ బికేమ్ వెరీ హ్యాపీ.
ఆ ముసలాయన చాలా ఆనందపడ్డాడు. అతను వాళ్ళను సెంటిమెంట్తో ఆడుకున్నాడు. హీ ప్లేడ్ దెమ్ విత్ సెంటిమెంట్. మీరు చాలా అదృష్టవంతులు. యు ఆర్ ఫార్చునేట్. అది మిమ్మల్ని దీవించడానికి వచ్చిన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి. పాముల్ని మన దేశంలో సుబ్రహ్మణ్య స్వామి కింద కన్సిడర్ అవుతుంటారు కదా, అది ఆ పాయింట్ వాడుకున్నాడు అతను. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లార్డ్ సుబ్రహ్మణ్య హూ హ్యాస్ కమ్ టు బ్లెస్ యూ. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లార్డ్ సుబ్రహ్మణ్య, అది సుబ్రహ్మణ్య. హూ హ్యాస్ కమ్ టు బ్లెస్ యూ, ఎవరైతే మిమ్మల్ని దీవించడానికి వచ్చారో అది అని, అంటే మిమ్మల్ని దీవించడానికి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి. ఆ పాముని చంపవద్దు. ఇంపరేటివ్ సెంటెన్స్. డోంట్ కిల్ ద స్నేక్. నీవు కరెక్ట్. యు ఆర్ కరెక్ట్. ఇది ముసలమ్మ చెప్పిన డైలాగ్. యు ఆర్ కరెక్ట్. నేను సుబ్రహ్మణ్య స్వామికి పుట్టలో పాలు పోస్తానని మొక్కుకున్నాను. వెంటనే ఈమెకి ఇప్పుడు ఆ సంగతి గుర్తుకొచ్చింది. నేను సుబ్రహ్మణ్య స్వామికి మొక్కానంటే ఐ ప్రామిస్ టు సుబ్రహ్మణ్య స్వామి ఏమని, టు పోర్ మిల్క్ ఇన్ ద యాంట్ హిల్. పుట్టని ఇంగ్లీష్లో యాంట్ హిల్ అంటాం, పోయడాన్ని పోర్ అంటాం. టు పోర్ మిల్క్ ఇన్ ద యాంట్ హిల్. ఐ ప్రామిస్ టు సుబ్రహ్మణ్య స్వామి టు పోర్ మిల్క్ ఇన్ ద యాంట్ హిల్. అతను ఆమెకి మొక్కు గుర్తు చేసినందున అతనికి ₹1 ఇచ్చి పంపించింది. సో చేసినందున అంటే చేసినందువలన, వలన అని ఉందంటే మనం యాజ్తో కానీ సిన్స్తో కానీ సెంటెన్స్ బిగిన్ చేసుకోవాలి. యాజ్తో బిగిన్ చేస్తున్నాను. యాజ్ హీ రిమైండెడ్ హర్ ప్రామిస్. రిమైండెడ్ అంటే గుర్తు చేయడం. యాజ్ హీ రిమైండెడ్ హర్ ప్రామిస్. ఇక్కడ ప్రామిస్ అంటే మొక్కు అనే పదానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఉండదు. యాజ్ హీ రిమైండెడ్ హర్ ప్రామిస్, ఆమె అతనికి ₹1 ఇచ్చింది, ఇచ్చి పంపించేసింది. షీ గేవ్ హిమ్ ₹1 అండ్ సెంట్ హిమ్, పంపించేసింది. యాజ్ హీ రిమైండెడ్ హర్ ప్రామిస్ షీ గేవ్ హిమ్ ₹1 అండ్ సెంట్ హిమ్. అతను పాములు పట్టేవాడిని పంపుతానని చెప్పి వెళ్ళిపోయాడు. సో అతను ఒక ప్రామిస్ చేశాడు. హీ ప్రామిస్డ్ హర్ దట్ హీ వుడ్ సెండ్. అతను పంపిస్తానన్నాడు ఎవరిని? పాములు పట్టేవాడిని ఇంగ్లీష్లో స్నేక్ చామర్ అంటారు. హీ వుడ్ సెండ్ ఏ స్నేక్ చామర్ ఇమ్మీడియట్లీ. కొద్దిసేపట్లోనే పాములు పట్టేవాడు వచ్చాడు. ద స్నేక్ చామర్ అరైవ్డ్ ఇన్ ఏ షార్ట్ టైం. కొద్దిసేపట్లోనే అంటే ఇన్ ఏ షార్ట్ టైం. అతను కొంతసేపు వెతికాడు. అతను కూడా పాము గురించి కొంతసేపు అక్కడెక్కడ వెతికాడు. హీ సెర్చ్డ్ ఫర్ సమ్ టైమ్. సెర్చ్డ్ ఫర్ ద స్నేక్ ఫర్ సమ్ టైమ్ అనమాట. హీ సెర్చ్డ్ ఫర్ ద స్నేక్ ఫర్ సమ్ టైమ్. కనబడితే నాకు సమాచారం ఇవ్వండి, నేను వచ్చి పట్టుకుంటాను అని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో ఎంతకీ కనపడకపోవడం వల్ల ఈ మాట చెప్పాడు. ఇఫ్ యూ ఫైండ్ ద స్నేక్ ఇన్ఫార్మ్ మీ. ఇది ఇఫ్ క్లాజ్ మరలా. ఇఫ్ యూ ఫైండ్ ద స్నేక్ ఇన్ఫార్మ్ మీ. ఐ విల్ కమ్ అండ్ క్యాచ్ ఇట్. నేను వచ్చి పట్టుకుంటాను. హీ గేవ్ హిజ్ అడ్రస్ అండ్ వెంట్ అవే. అతను అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వారు ప్రతి రాయిని తిరగేశారు సాయంత్రానికల్లా. సో వీళ్ళు గడపర ఏవో కత్తులు కటార్లు పెట్టి మొత్తం తవ్వడం బిగించేశారు. దే టర్న్డ్ అప్ ఎవ్రీ స్టోన్ బై ద ఈవినింగ్. సాయంత్రానికల్లా ప్రతి స్టోన్ని తిప్పి చూశారు, కింద ఎక్కడైనా పాము ఉందేమోనని. దొరకలేదు. వారు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్దగా చర్చించుకుంటూ ఉండగా దాసా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు, ఒక మూసి ఉన్న కుండతో. చర్చిస్తూ ఉండగా అంటే మనకి వైల్తో సెంటెన్స్ స్టార్ట్ చేద్దాం. వైల్ దే వర్ డిస్కసింగ్ లౌడ్లీ. దేని గురించి డిస్కస్ చేస్తున్నారంటే అబౌట్ ద మెజర్స్ టు బి టేకెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలు. తీసుకోవలసిన, వెళ్ళవలసిన, చేయవలసిన అని రావాలంటే మనకి టు బి ప్లస్ వర్బ్ 3 రాసుకున్నట్లయితే అది వస్తుంది. దాని ముందు మెజర్స్ అని రాసాం కదా, తీసుకోవాల్సిన పనులు, చేయవలసిన జాగ్రత్తలు. మెజర్స్ టు బి టేకెన్ ఇన్ ద ఫ్యూచర్. వైల్ దే వర్ డిస్కసింగ్ లౌడ్లీ అబౌట్ ద మెజర్స్ టు బి టేకెన్ ఇన్ ద ఫ్యూచర్, దాసా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. అంటే దాసా అపియర్డ్ బిఫోర్ దెమ్. ఎలా? ఒక మూసి ఉన్న కుండతో. విత్ ఏ పాట్ హూజ్ మౌత్ వాజ్ సీల్డ్. ఒక కుండకి ఆ మూతి కట్టేయబడి ఉంది, గుడ్డ లేదా ఏదో అడ్డం పెట్టారు, ఒక చిన్న మూత లాంటిది పెట్టాడు.
విత్ ఎ పార్ట్ హూజ్ మౌత్ వాజ్ సీల్డ్. అది కుండలో నుండి బయటికి తొంగి చూస్తూ ఉండగా నేను సీల్ వేశాను, అంటే కుండలో పాము ఉందన్నమాట. వైల్ ఇట్ వాజ్ పీపింగ్ అవుట్, కుండలో నుంచి బయటికి తల కొంచెం బయటికి పెట్టి అలా చూస్తున్నప్పుడు ఐ సీల్డ్ ద పాట్, ఆ కుండకి మూతకి ఏదో పెట్టేశాను. వారంతా ఒక సురక్షితమైన దూరంలో ఉండి కుండకేసి చూశారు. దే స్టూడ్ ఎట్ ఏ సేఫ్ డిస్టెన్స్ అండ్ గేజ్డ్ ఎట్ ద పాట్. దాస ముఖం మీద ఒక వెలుగు ఉంది. దాస హ్యాడ్ ఏ గ్లో ఆన్ హిస్ ఫేస్, అంటే విజయం సాధించామన్న ఆనందం దాస దగ్గర ఉంది. అంటే ఆ కుండలో ఉండగా అయినా మూత మూసేసి ఆ పావును పట్టుకోగలిగాడు అద్భుతంగా అని. ఇక నుండి నన్ను సోమరిపోతూ అనకండి, నేను పాముని పట్టాను. డోంట్ కాల్ మీ లేజీ ఫెలో హీర్ ఆఫ్టర్. డోంట్ కాల్ మీ ఇంపెరేటివ్ సెంటెన్స్, నన్ను అలా పిలవద్దని. డోంట్ కాల్ మీ లేజీ ఫెలో హీర్ ఆఫ్టర్ అంటే ఇక నుండి. నేను పాముని పట్టాను. ఐ కాట్ ద స్నేక్. దాస ఆ కుండని జాగ్రత్తగా పాములు పట్టేవాని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. దాస టుక్ ద పాట్, ఎక్కడికి? టు ద స్నేక్ చామర్ కాషియస్లీ, జాగ్రత్తగా, మూత ఊడకుండా జాగ్రత్తగా అండి. అతను ఆ రోజుకి హీరో అయ్యాడు. హీ బికేమ్ ద హీరో ఆఫ్ ద డే. మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా మ్యాన్ ఆఫ్ ది డే అనమాట ఇతను ఈ రోజుకి. హీ బికేమ్ ద హీరో ఆఫ్ ద డే. వారు అతనికేసి మెచ్చుకోలుగా చూశారు. దే వాచ్డ్ ఎట్ హిమ్ విత్ అడ్మిరేషన్. అంటే మెచ్చుకోవడం. అడ్మైర్డ్ అనే వరపుకి అడ్మిరేషన్ అనేది నౌను. అతను తన ఉద్యోగాన్ని కాపాడుకున్నాడు, ఇది ఇక్కడ. హీ సేవ్డ్ హిజ్ జాబ్. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆల్ వర్ హ్యాపీ. దాసా పాముతో బయటికి వెళ్ళి 10 నిమిషాలు అయింది. ఈ సెంటెన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది కొంచెం వెరైటీ సెంటెన్స్. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది, నేను వచ్చి 2 గంటలు అయింది, ఇట్లాంటి సెంటెన్స్ చెప్పాలంటే ఈ స్ట్రక్చర్ రాసుకోవాలి. ఇట్ హ్యాస్ బీన్ 10 minutes సిన్స్ దాసా వెంట్ అవుట్. ఇట్ హ్యాస్ బీన్ తర్వాత టైం రాసుకొని సిన్స్ రాసి తర్వాత పాస్ట్ సింపుల్ రాసినట్లయితే ఒక పని జరిగి ఇంత టైం అయ్యింది అని అవుతుంది. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. ఇలా చెప్పాలంటే ఇట్ హ్యాస్ బీన్ 75 years సిన్స్ ఇండియా గాట్ ఫ్రీడమ్, అలాంటి రావాలి. ఈ స్ట్రక్చర్ మీరు కొంచెం కొత్త స్ట్రక్చర్ లా ఉంటుంది, నేర్చుకోండి. ఇట్ హ్యాస్ బీన్ 10 minutes సిన్స్ దాసా వెంట్ అవుట్. అక్కడ చూడండి, సీ దేర్. కాంపౌండ్ గోడలోని బొరియలో నుండి నాగుబొమ్మ ప్రత్యక్షమైంది. ఏ కోబ్రా అపియర్డ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్. అది గేటు కిందగా పాకి మురుగు కాలువలోకి వెళ్ళిపోయింది. ఇట్ క్రావల్డ్ అండర్ ద గేట్ అండ్ వెంట్ అవే త్రూ ద డ్రైన్. దాస తన ఉద్యోగం కాపాడుకోవడానికి మనల్ని మోసం చేసి ఉండొచ్చు, ఇది వాళ్ళ అభిప్రాయం. దాసా మైట్ హ్యావ్ చీటెడ్ అస్ టు సేవ్ హిజ్ జాబ్. మనం ఆ కుండలో పాము ఉందో లేదో చూసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ సీన్, ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్ వర్బ్ 3 రాసుకుంటే వస్తుంది. వీ షుడ్ హ్యావ్ సీన్ ఇన్ ద పాట్ వెదర్ దేర్ వాజ్ ఎ స్నేక్ ఆర్ నాట్. ఒకవేళ ఉందో లేదో అనాలంటే వెదర్తో కాంబినేషన్ చేయాలి. వెదర్ దేర్ వాజ్ ఎ స్నేక్ ఆర్ నాట్. బహుశా 2 పాములు ఉన్నాయా? పెరాప్స్ దేర్ ఆర్ 2 snakes. వారి అనుమానాలకు సమాధానం లభించదు. దే విల్ నాట్ గెట్, దట్ మీన్స్ దే వోంట్ గెట్ ఆన్సర్స్ టు దేర్ డౌట్స్. ఎందుకంటే ఒక్క దాసాకి మాత్రమే తెలుసు నిజం. ఓన్లీ దాసా నోస్ ద ట్రూత్. అతనికి మాత్రం తెలుసు ఆ కుండలో నిజంగా పాము ఉందా లేదా అని. ఒకవేళ కుండలో పాము ఉన్నట్లయితే వాళ్ళ కాంపౌండ్లో 2 పాములు ఉన్నట్టు. అది కనుక ఇతను కేవలం అతని జాబ్ సేవ్ చేసుకోవడం కోసం నాటకం ఆడి ఉన్నట్లయితే నిజం పాము ఇక్కడే ఉంది, అతను ఆడింది డ్రామా అని అర్థం. కాబట్టి అది ఓన్లీ దాసా నోస్ ద ట్రూత్.